నా పేరు ఎంఏ మహేందర్ కుర్మా, కేవైసీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్రంలో దాదాపు కురుమల జనాభా 50 లక్షల పైచిలుగు ఉన్నటువంటి కురుమల జనాభాని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సముచిత స్థానం మంత్రివర్గంలో కేటాయించాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీర్లైలయ్య గారు మనకందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు. అయితే బీర్లైలయ్య గారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మన్ననలు పొందినటువంటి నాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు రాష్ట్రంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టినటువంటి వ్యక్తి, బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు కురుమల ముద్దుబిడ్డ. ఈ యొక్క బీర్లైలయ్య గారికి రాష్ట్ర మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా యావత్ కురుమల కులం తరపున కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా బీర్లైలయ్య గారికి కేటాయించకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా మా సత్తా ఏంటో మేము భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా ద్వారా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.